హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. భాగ్యదాత భోగి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ భోగభాగ్యాలను ప్రసాదించడమే కాక కాలం చెల్లిన పాత ఆలోచనలను భోగి మంటల్లో కాల్చి భస్మం చేసి కొత్త ఆలోచనలను రగిల్చి జ్వాలగా ప్రకాశింపజేయగలిగేవే భోగి మంటలు. నూతన జీవన వరవడికి నాంది పలికేదే భోగి పండుగ పరమార్థం. మరి అలాంటి భోగి పండుగ విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి వ్యవస్థాపకులు గురుమాత శ్రీ దివ్యారమణ గారు. వారి మాటల్లో భోగి పండుగకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం తల్లి. భోగి పండుగ శుభాకాంక్షలు. అమ్మ ధన్యవాదాలు. మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మన హిందూ సంప్రదాయంలో అతి పెద్ద పండుగ సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటాము. ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగగా జరుపుకుంటాం కదా. అసలు భోగి అనే పదం ఎలా వచ్చింది? ఈ భోగి అంటే అర్థం ఏంటమ్మా అసలు? భోగి అంటే ఆనందించదగినది, మనం అనుభవించదగినది. ఆనందం అనేది మనం ఏ రోజైతే అనుభవిస్తామో అది భోగ్యంగా మారుతుంది కదా. అయితే ఎందుకు మనం ఇది భోగిగా జరుపుకుంటాము అని అంటే కనుక సంవత్సరం అంతా కష్టపడే రైతుకి పంట అంతా ఇంటికి వస్తుంది. ఇంటికి చేరి ఆనందాన్ని అనుభవించే సమయం. కొంతమందికి పంట చేతికి రాక చాలా అవస్థలు పడుతూ ఉంటారు. కానీ మనకి వర్షాకాలంలో పంట చేతికి రాకపోవచ్చు, ఎండాకాలంలో చేతికి రాకపోవచ్చు. కానీ అదే సంక్రాంతి సమయంలో మాత్రం పంట ఇంటికి చక్కగా చేతికి వస్తుంది. ఎందుకంటే వానలు ఉండవు, అతి ఎండలు ఉండవు, చక్కటి పంట వస్తుంది. దానివల్ల వరిధాన్యం ఇంటికి వస్తుంది. వరిధాన్యం ఇంటికి రాగానే అందరికీ ఆనందం ఏర్పడుతుంది. ఈ ఆనందం ఏర్పడగానే ఈ ఆనందాన్ని అనుభవించగలిగేది ఎవరు? రైతు. మనది రైతు సేద్యమైన వ్యవసాయ క్షేత్రం కదా భారత భూమి. అయితే ఇప్పుడు కాలంలో మనకి అనేక రకాల వ్యవసాయ క్షేత్రాలు వచ్చేసాయి. అంటే మనం అందరం పనిచేసే వివిధ వ్యాపారాలు, పనులు వచ్చేసాయి. ఒకానొకప్పుడు వ్యవసాయం తప్ప ఇంక ఏదీ లేదు. అలాంటప్పుడు వ్యవసాయం ఇంటికి వచ్చినప్పుడు, ఆ పంటంతా చేతికి వచ్చినప్పుడు, కష్టపడినది మొత్తం మన ముందు ఒక పంటగా కుప్పగా కనిపించినప్పుడు అది ఆనందాన్ని కలిగిస్తుంది కదా. అలాంటి ఆనందాన్ని కలిగించడం వల్ల దీన్ని భోగి అన్నారు. అలాగే పరమాత్మలో ఐక్యం చెందడానికి ఎంచుకుంది గోదాదేవి. అలాగే ఆవిడ భోగి రోజున పరమాత్మని చేరి పరమాత్మని వివాహమాడి పరమాత్మలో ఐక్యమైంది. అందుకని అది కూడా భోగి అయింది. అంటే మనకి రెండు రకాల ఆనందాలని బాగా ఆనందం ఇస్తాయి. నెలంతా పనిచేసిన తర్వాత మనకిచ్చే జీతం వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటాం. అలాగే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన పంట నుంచి వచ్చిన పంటని చూస్తే ఆనందం కలుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి కలుగుతుంది? మనకి పరమాత్మని పొందితే నిత్యానందం పొందుతాం. అలాంటి ఆనందం ఇంకా అది ఆనంద గోవిందం అనొచ్చు. ఇంకా అది ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే జీవితానికి, ఆత్మకి ఒక పరమావధిని సూచిస్తుంది. ఈ రెండు విషయాల్లోనే మనం భోగాల్ని బాగా అనుభవించగలుగుతాం. అందరూ భోగి అనేసరికి ఏమనుకుంటారంటే చక్కటి నగలు, కొత్త బట్టలు ఇలాంటివన్నీ కొనుక్కుని మనం ఆ భోగ్యాన్ని అనుభవిస్తేనే భోగం అనుకుంటారు. ఇవన్నీ తరిగిపోయే సంపద. తరిగిపోని సంపదని ఆ గోదాదేవి సూచించి పరమాత్ముడిలో ఐక్యమని, అలాగే పరమాత్ముడిని పొందమని సూచించింది. ఇలా భోగిని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు వీళ్ళంతా పాపం ఈ భోగికి సంబంధించిన వ్రతాలు, పూజలు, నోములు ఇలాంటివి చేయలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కన్నపిల్లలంతా ఇంటి ముందు ముగ్గులు వేసి, నెలంతా ముగ్గులు వేసి ఆ ముగ్గుల ద్వారా పరమాత్ముడిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అందులో మహాలక్ష్మి ఉంటుంది ముగ్గులో కాబట్టి. అలా మూడు రకాలుగా భోగిని అందరూ అనుభవిస్తారు. అమ్మ, విశేషంగా అసలు మన సంప్రదాయం ప్రకారం భోగి పండుగని ఎలా జరుపుకోవాలి? మన సంప్రదాయం ప్రకారం భోగి అనేసరికి ఆ రోజున పొద్దునే లేచి తలంటి స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ తెల్లారి కట్టలే లేచి, అంటే 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో లేచి ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నింటినీ బయట వేసి కుప్పగా పోసి తగలబెడతారు. ఎందుకు అని అంటే గనక పాతకి స్వస్తి చెప్పి కొత్తకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మనకి త్యాగబుద్ధి, చక్కటి ఏదైనా కానీ కొత్తది స్వీకరించే శక్తి రావాలి. ఒక దాని మీద మక్కువ ఉంటే కొత్త దాన్ని మనం ఎప్పుడూ స్వీకరించలేం. కాబట్టి దాన్ని వదులుకునే శక్తిని కూడా మనకి ఈ భోగి ప్రసాదిస్తుంది. అందుకని భోగి మంటలు వేస్తాం పొద్దున్నే తెల్లారగట్ల. భోగి మంటలు వేసిన తర్వాత ఆ కసంతా తుడుచుకొని మళ్ళీ పేడ జల్లి, కల్లాపి జల్లి, చక్కటి ముగ్గులు వేసి ఇవాల్టి రోజున గొబ్బెమ్మలతోటి ఆరాధన మొదలు పెడతాం.
గొబ్బెమ్మల ద్వారా ఆరాధన చేసి మహాలక్ష్మిని ఆరాధన చేసి ఆ తర్వాత మనం ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ అభ్యంగన స్నానాలు ఆచరిస్తాం. అభ్యంగన స్నానాలు ఆచరించి దీని తర్వాత భగవతారాధన చేస్తాం. భగవతారాధన చేసి ఎవరైనా ఆ రోజు కనుక వస్తే వారందరికీ అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటాం. భోగి రోజు ఖచ్చితంగా పొంగలి నివేదన చేస్తాం. ఈ పొంగలి నివేదనతోటి ఈ పొంగలి వల్ల అందరికీ పెడతాం. మన చుట్టూ ఉన్న వారికి కూడా ప్రసాదంగా పెడుతూ ఉంటాం. దాన ధర్మాలు విశేషంగా చేస్తాం ఇవాళ రోజున. అందరితో కలిసి పండుగని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పూజాది క్రతువులు నిర్వహిస్తాం. అలాగే చాలా మంది ఏం చేస్తారనంటే ఈ సమయంలో నదీ స్నానాలు తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రమణ కాలము, పుణ్య తిథులు వచ్చే కాలము, పుణ్యంగా మనకి వృద్ధి చెందే కాలం అంటే ఉత్తరాయణం వచ్చే కాలం. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని విశేషంగా ఆహ్వానిస్తూ రకరకాల తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మ, ఈ పండుగ అంటే విశేషంగా ముగ్గులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. రకరకాల రంగవల్లులో తీర్చిదిద్దుతూ ఉంటారు ఇంటి లోగిళ్లలో. అసలు ఈ ముగ్గులు వేయటం వెనుక పరమార్థం ఏమిటి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా? ధనుర్మాసంలో చలి బద్ధకం మనకి. ఎందుకు అనంటే విపరీతమైన చలి వస్తుంది. బయటికి వెళ్తే ఆ మంచులో ఉంటే కనుక మనకి జలుబు చేస్తుంది. అందుకని తల పట్టేయడమో, జలుబు చేయడమో, అనారోగ్యం రావడం ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆ చలి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనం ఇబ్బంది పడతాం. కానీ అదే ధనుర్మాసంలో మాత్రం పొద్దున్నే లేచి తెల్లారగట్ల ఆ చలిలో మంచులో ముగ్గులు వేయడం మొదలు పెడతాం. మనకి ఆ చలి మంచు కూడా మన శరీర ఉష్ణోగ్రతల్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మనకి ధనుర్మాసం మొత్తం అందరు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఏంటి అని అంటే ఒళ్ళు నొప్పులు అధికం అవుతాయి. వంగలేకపోతారు, తిన్నది జీర్ణం అవ్వదు. కాబట్టి అనారోగ్యం ప్రబలుతుంది. అలాగే పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళాలి అంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. కానీ ఆడవాళ్ళకి వాకింగ్కి వెళ్ళే అవకాశం ఉండదు, ఇంట్లో పనులతోటే సరిపోతుంది. అందుకని వీళ్ళు కనుక బయట ముగ్గులు వేయడం మొదలు పెడితే వీరికి మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది. తెలిసి తెలియకుండానే ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ ముగ్గుల్ని కనుక నిలబెట్టడం అని ఒక నెలలో పెట్టుకుని ఆ నెలంతా ముగ్గులు వేయడం వల్ల వీళ్ళ యొక్క కళాకృతులు బయటికి వస్తాయి. అందరిలో మంచి కళ ఉంటుంది. వాళ్ళు రకరకాల ముగ్గులతోటి కళాత్మకంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే ఈ ప్రతి ముగ్గులో ఒక విశేషం ఉంటుంది. ఎందుకు అనంటే గనక మనం వేసే ఈ లోగిలి మాత్రం మనం ఆకాశం అనుకుంటే గనక ఈ చుక్కలు గ్రహాలు అనుకుంటే వీటినన్నిటినీ కలిపి ఒక ముగ్గుని తయారు చేస్తారు. అది ఆ గ్రహమండలం తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా రకరకాల చుక్కలతో ముగ్గులు వేస్తారు. చుక్కలు లేకుండా ముగ్గులు వేస్తారు. తమిళనాడులో గీతలతో ముగ్గులు వేస్తారు. అదే మనకి ఆంధ్రాలోనేమో మెలికల ముగ్గులు వేస్తారు. తెలంగాణలో వచ్చేసరికి పువ్వులతోటి రకరకాల డిజైన్లతోటి ముగ్గులు వేస్తారు. ఇలా ముగ్గులు వేసి రంగులు నింపి దాంట్లో మధ్యలో ఉన్నది ఏంటి అని అంటే సూర్యుడు. అందుకని మధ్యలో వచ్చేసరికి ఎర్రటి రంగుతోటి నింపుతారు దాన్ని. సూర్యుని యొక్క ఆకారము, రంగు, దాని యొక్క తేజస్సు ఆ విధంగా ఉంటుంది అని చెప్పి మనకి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం దాన్ని ఊహించం. ఏదో ముగ్గు బాగా వేసారులే అనేది అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ ముగ్గులో ఉన్న పరమార్థాన్ని ఆలోచించాం. అయితే ఏదైనా దైవిక శక్తి మన ఇంట్లో ఉంటే కనుక ఆ దైవిక శక్తి ఏ కారణం వల్ల అయినా ఇంట్లో మనం రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏ కారణం వల్ల అయినా దైవిక శక్తి మన ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా నిరోధించడానికి ఈ ముగ్గు పనికొస్తుంది. అలాగే దుష్ట శక్తి ఏదైనా బయట నుంచి లోపలికి రాకుండా నిరోధించడానికి ఈ ముగ్గు మనకి ఉపకరిస్తుంది. అలాగే ఈ ముగ్గుల్లో అనేక రకాల కోణాలు ఉంటాయి. ఈ కోణాల వల్ల మనకి తంత్ర శక్తి పెరుగుతుంది ఇంటికి. తంత్ర శక్తి పెరగడం వల్ల ఏమవుతుందనంటే ఈ దుష్ట శక్తుల నుంచి ఇంటికి ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడా కూడా ఏ దుష్ట శక్తి మన ఇంట్లో ప్రవేశించలేదు. ఇది కాకుండా మనం ముగ్గుని బియ్యపిండితో వేస్తాం కదా. ముగ్గుని బియ్యపిండితో వేయడం వల్ల రకరకాల పురుగులు, కీటకాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆహారం అవుతుంది అది. అయితే బియ్యపిండి కాకుండా ఈ మధ్యకాలంలో పెయింట్లు వేసేసుకుంటున్నారు, లేకపోతే చాక్ పీసులతోటి వేసుకుంటున్నారు. ఇది కాకుండా కనుక మనం ఎప్పుడైతే బియ్యపిండితోటి ఇవాళ రోజున ముగ్గులు వేయడం మొదలు పెడితే కనుక చీమలకి ఆహారం మనం సంపాదించి పెట్టినట్టు అవుతుంది. ఇలా కొన్ని పర్యావరణ సంబంధిత విషయాల్ని కూడా మానవుడే పోషించాలి. కాబట్టి మన పెద్దలు మనకి అనేక రకాలుగా అవసరాల్ని, అవకాశాలని పండుగల రూపంలో మనకి క్రియేట్ చేసి ఇచ్చారనమాట. అందుకని మనం ఇలా ముగ్గుల ద్వారా ఆ మహాలక్ష్మిని కొలుచుకుంటాం. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముగ్గుల్లో. అదనమాట. ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు కదా. ఈరోజు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వెనుక పరమార్థం ఏంటి? భోగి అనేసరికి పీడ తీసేస్తుంది అని అంటారు.
పీడ తీసేస్తుంది అని అంటే ఏంటి, పిల్లలకి దృష్టి దోషం, పిల్లలు నవ్వుతున్నా ఏం చేస్తున్నా అందరి అట్రాక్షన్ పిల్లల వైపే ఉంటుంది. పిల్లలు నడుస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటారు, అరే ఎంత చక్కగా తప్పటడుగులు వేస్తున్నాడు, ఎలా బోసినవులు నవ్వుతున్నాడు, ఎలా అబ్బా అమ్మ అని మాట్లాడుతున్నాడు అని చెప్పి పిల్లల మీద ఎక్కడ లేని వాళ్ళ దృష్టి పడుతుంది. అందుకని సంవత్సరం అంతా వీళ్ళకి దృష్టి దోషం ఉండడం వల్ల సరిగా నిద్రపోలేకపోవడం, సరిగా తినలేకపోవడం, రకరకాల అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న వాతావరణం యొక్క తేడాలతోటే వాళ్ళకి వెంటనే అనారోగ్యం రావడం, ఇలాంటివన్నీ కలుగుతాయి. అందుకని వీళ్ళకి రేగి పళ్ళతో కూడిన భోగి పళ్ళని పోస్తారు. దీన్ని బదరీ ఫలము అంటాము, అర్కఫలం అని కూడా అంటాము. ఇది సూర్య సంకేతం. అంటే సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుడు ఆరోగ్య ప్రదాత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే వీరికి తేజస్సునివ్వాలి, కీర్తినివ్వాలి. కీర్తి మనకి ఎవరైనా ఇస్తారు అని అంటే వాడి జాతక చక్రంలో సూర్యగతి బాగుంటే గనక కీర్తి బాగా ఉంటుంది ఆ వ్యక్తికి అని అర్థం. అయితే ఆ కీర్తి వీళ్ళకి కూడా పొందాలి, అనారోగ్య నివారణ జరగాలి, ఎవరివైనా చెడుకళ్ళు పడితే కనుక చెడుకళ్ళు పోవాలి అని చెరకు ముక్కల్ని కూడా వేస్తారు. ఎప్పుడూ కూడా వారి జీవితంలో మధురమైన స్థితిగతులు ఉండాలి, బాధపడే స్థితిగతులు ఉండకూడదు అని చెప్పి ఇట్లా పైసలు వేస్తారు, డబ్బులు కూడా వేస్తారు, కాయిన్స్ వేస్తారు అన్నమాట. ఈ కాయిన్స్ ఎందుకు అని అంటే కనుక అలక్ష్మీ దోషం పోవాలి. లక్ష్మీ దోషం పోతే వీడు డబ్బులు తగలేయడం మానేస్తాడు. పెద్ద అయిన తర్వాత డబ్బులు తగలేయడంలోనే బిజీగా ఉంటారు. ఏది అవసరమో ఏది అనవసరమో తెలియకుండా ప్రతిదానికి ఖర్చు పెట్టే స్థితి నుంచి వీరు లక్ష్మీ సంబంధమైన పనులు చేయడానికే ఇష్టపడతారు. లక్ష్మీ సంబంధమైన అంటే ధర్మకార్యాలపైననే వీరి యొక్క మక్కువ పెరుగుతుంది. ఇలా పెరగాలి అని చెప్పి పిల్లలకి దీన్ని ఇంకొంతమంది అయితే నువ్వులు కూడా కలుపుతారు, శని దోషాలు పోవాలి అని చెప్పి ఇలా కలిపి పిల్లలకి పీడ పోవాలని చేస్తారు. అసలైతే గనక అందరి యొక్క దిష్టి దోషం పోవాలి, తద్వారా పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఆయుష్ బాగుండాలి అని చేసి కొంతమంది ముత్తైదుల్ని పిలుచుకుని వారికి తాంబూలాలు ఇచ్చి దాని ద్వారా ఆ తల్లి యొక్క సౌమంగళ్యత్వం కూడా పెరగాలి అని చెప్పి చేస్తారు. అమ్మా, ఈ భోగి పండుగ రోజుని విశేషంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా, దీనిలో అర్థం ఏంటి, అసలు ఈ రోజే నిర్వహించడానికి కారణం ఏంటి? అమ్మ, గోదాదేవి శ్రీవెల్లి పుత్తూరులో విష్ణు చిత్తులు అనే ఒక పరమ భాగవతోత్తముడికి పుట్టింది అంటే ఎలా పుట్టింది, ఆవిడ తులసివనంలో దొరికింది. ఆయనకి తులసివనంలో దొరికితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆయన పెంచుకున్నాడు. ఆయనకి పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన ఎంతసేపు పూలమాలలు భగవంతుడికి ప్రేమగా సమర్పించుకునేవాడు. భగవానుడిని ఆ పూలమాలలు ఊహించుకొని ఆయన ఎంత అందంగా ఉంటాడు, ఈ పూలమాల వేస్తే, ఈ తులసిమాల వేస్తే ఎలా ఉంటుంది ఆయనకి అని ఊహించుకొని ఆయనకి ఆ పూలమాల కైంకర్యాన్ని చేసుకునేవాడు ఆయన. అందుకని అమ్మాయి దొరకగానే ఆయన ఏమని పిలుస్తాడు, పూలమాలనే పిలుస్తాడు కదా, మాల అని పిలుస్తాడు కదా. అందుకని గోదయ్య అని పేరు పెట్టాడు ఆవిడకి. అది కాస్త కాలక్రమంగా గోదయ్య అయింది, గోదాదేవి అయింది. ఈవిడ ప్రతిరోజు ఆ పూలమాలని తాను అలంకరించుకొని భగవానుడికి అలంకరింపజేసేది. అందుకని అమ్మవారిని ఏమంటారంటే పామాలే పూమాలే అంటారు. తను వేసుకున్న మాలని, పూమాలని ఆయన తోటి నిర్బంధించింది. ఆయనని భగవానుడిని కూడా నిర్బంధించగలిగిన శక్తి కలిగింది ఎవరు? అమ్మవారు. అలా నిర్బంధించి తనని పొందింది. ఎలా? పాసురాల మాలతోటి పొందింది. 30 రోజులు 30 పాసురాలు పాడుతుంది, ఎంతోమందిని నిద్రలేపుతుంది. ఆ అమ్మాయి వయసు ఎంత? 7 సంవత్సరాల చిన్న వయసు. అలాంటి అమ్మాయి భగవానుణ్ణి పొందాలి అనే జ్ఞానాన్ని పొంది తాను పొందడమే కాకుండా మీరందరూ అజ్ఞానం అనే నిద్రలో కొట్టుమిట్టాడుతున్నారు. ధనుర్మాసం అంటే గనక బ్రాహ్మీ ముహూర్తము. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మీరు లేచి భగవంతుడు లేచి ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన ముందు నుంచి ఉంటే మీరు కోరినవన్నీ ఇస్తాడ్రా, కాబట్టి ఈ టైంలో మీరు మొద్దు నిద్రపోతారేంటి, లేవండి అని చెప్పి అందరినీ లేపి అందరినీ ఊరూరా మొత్తం దాదాపుగా 5 లక్షలకి పైచిలుకు జనాల్ని లేపి ఆవిడ ధనుర్మాస వ్రతాన్ని చేస్తుంది. ఎందుకు? దీనికి సోర్స్ ఏంటి అంటే ఆవిడ కాత్యాయని వ్రతాన్ని సోర్స్గా తీసుకుని చెప్తుంది. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాత్యాయని వ్రతంలో గోపికల సాంగత్యాన్ని పొందాడు. అయితే గోపికలు శ్రీకృష్ణ సాంగత్యాన్ని పొందారు కాబట్టి నేను కూడా ఒక వ్రతం చేస్తే మార్గశీర్ష మాసం మాసోనాం మార్గశీర్షోహం అన్నాడు కాబట్టి ఆయనే కృష్ణ పరమాత్ముడిని నేను ఈ మాసానికి అధిపతిని అన్నాడు కాబట్టి ఈ మాసమే మంచిది. అయితే మళ్ళీ ఈ మాసంలో కూడా సగం రోజులు నాకొద్దు, ధనుస్ సంక్రమం రోజు మాత్రమే, అంటే ధనుస్సు లాగా సంధించినట్టుగా ఇది వెళ్ళి ఈ బాణం వెళ్ళి పరమాత్ముడి యొక్క పాదాలనే చేరాలి అనే విధంగా తను వ్రతం చేస్తుంది.
అయితే భోగి నాడు విష్ణు చిత్తుల వారికి ఆదేశం వస్తుంది. ఏమని అంటే, రంగనాథుడు కలలో కనిపించి చెప్తాడు, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను, కాబట్టి సంబరంగా సమూహంగా అందరినీ తీసుకుని రండి అని చెప్తారు. ఇంకా అంతే, ఆయన విష్ణు చిత్తుల వారికి రంగనాథుడే పిలిస్తే ఇంకేంటి, మామూలు విషయం కాదు కదా. అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటే మానవ మాతృని పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకుంటే ఆ హరినే పెళ్లి చేసుకుంటాను అని నిక్కచ్చిగా చెప్పగలిగిన తన్ని మనం చెప్పగలుగుతాం అలాగా? అలాంటి స్థితి మనలో కలగలేదు అంటే మనలో ఇంకా అజ్ఞానపు చీకట్లు ఉన్నాయి అని అర్థం అనమాట. ఆవిడ అలా కోరుకోగానే, ఆయన పిలవగానే అందరితో సమూహంగా వెళ్ళి ఆ రోజున కళ్యాణం జరిగి ఆయన పాదాల చెంత నుంచి ఆవిడ ఆయనలో ఐక్యమైపోయింది. అంటే పరమాత్మని అందరూ పొందారు. ఆ రోజు పరమాత్మతో జరిగిన కళ్యాణాన్ని అందరూ చూశారు. చూడటమే కాకుండా ఆవిడ ఐక్యం అవడం కూడా చూశారు. ఆవిడ భూదేవి అంశగా అవతారంగా అందరూ తెలుసుకున్నారు. మామూలుగా మనిషి కాదు అని కూడా తెలుసుకున్నారు. ఆవిడ అయోనిజ, ఎప్పుడు కూడా గర్భావాస దోషాలతో పుట్టదు ఆవిడ. అయితే ఆవిడ అలా ఐక్యం చెందినప్పుడు ఇచ్చిన భోగం ఏదైతే ఉందో అది భోగైంది. అలాంటి భోగాన్ని, అలాంటి భాగ్యాన్ని ఇవాళ రోజున మనము భోగి నాడు వాళ్ళిద్దరి కళ్యాణం చేసి మనమంతా అనుభవిస్తున్నాం. తిరుప్పావై వ్రతాన్ని చేస్తూ శ్రీవ్రతం ద్వారా ఆ శ్రీని హరిని ఇద్దరిని పొందగలుగుతున్నాం. అలాంటి సత్ఫలితాలు ఇచ్చే ఈ వ్రతంలో గోదా కళ్యాణం విశేషమైందమ్మా. మరి ఈ భోగి రోజే కొత్త అల్లుళ్లను అత్తవారింటికి ఆహ్వానిస్తారు కదా, ఎందుకని? పెళ్లి చేస్తారు పిల్లలకి. అమ్మాయి పాపం సంవత్సరం లోపల ఇంటికి వస్తే పుట్టింటి మీద వ్యామోహం ఉంటుంది అమ్మాయికి ఎప్పుడు. అందుకని అమ్మాయిని పిలవడానికి రకరకాల పండగలు పేరుతోటి పిలుస్తూ ఉంటారు. ఒకటి రాఖీ పండగ కావచ్చు, లేకపోతే దీపావళి పండగ కావచ్చు, ఇట్లా సంక్రాంతి పండగ. అయితే మిగతా పండగల్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయికి కావలసినంత వీళ్ళు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత దేశం మంది. వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేయడం వల్ల మన ఇంట్లో అంత ఉండకపోవచ్చు. ఏదో తృణమో పడమో అమ్మాయికి ఇచ్చి పంపిస్తూ ఉండొచ్చు. కానీ అదే సంక్రాంతి నాడు పిలిస్తే వీళ్ళ ఇంటి నిండా చక్కగా పాడి పంట ఉంది. అమ్మాయిని పిలిస్తే అల్లుడిని కూతుర్ని చక్కగా సత్కరించుకుని కావాల్సింది పెట్టి రకరకాల భక్ష్యాలతోటి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తి చేసి 3 రోజులు వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకుని హాయిగా వాళ్ళతో కాలక్షేపం చేయొచ్చు. ఇతను బిజీగా ఉంటాడు, రైతు తల్లి కూడా బిజీగానే ఉంటారు, రైతు భార్య కూడా బిజీగానే ఉంటుంది ఎప్పుడు. అందుకని వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా వాళ్ళతో సమయాన్ని కూడా వెచ్చించలేని పరిస్థితి. ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోతేనే సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తేనే కనుక వాళ్ళు పంట పండుతుంది. అందుకని వాళ్ళతో కూర్చుని ఒకరోజు హాలిడే తీసుకుందాం అనుకునే అవకాశం వాళ్ళకు ఉండదు మనకులాగా. అందుకని ఈ సంక్రాంతి పండగ అప్పుడు భోగి రోజున అందరినీ పిలుచుకొని అందరితో కూడి హాయిగా అనుభవించేదే భోగి. అందుకనే ఇది భోగి అయింది, ఆనందాన్ని అనుభవిస్తారు కదా. మా భోగి పండుగ ప్రస్తావన గురించి పురాణ ఇతిహాసాల్లో ఏమైనా ఉందా? ఉందమ్మా. మనకి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భోగి రోజున గురించి ఒక కథనం ఉంది. ఏంటి అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా చిన్నపిల్లాడిలాగా ఎంత బాగా అల్లరి చెయ్యొచ్చు వేపల్లలో అంత బాగా అల్లరి చేసి చూపించాడు. అందుకని ఏమంటారు, పిల్లలు అల్లరి చేయకపోతే వీడిని కృష్ణ పరమాత్ముడు ఆవహించలేదేమో, అందుకని వీడు పెద్ద అయిన తర్వాత ఇంటెలిజెంట్ అవడు. సరిగ్గా బాగా అల్లరి చేసేవాడు పెద్ద అయిన తర్వాత బాగా ఇంటెలిజెంట్ అవుతాడు. ఎందుకు అంటారు పెద్దవాళ్ళు ఇలాగా అని అంటే కనుక ఈ పిల్లలు రోజు కొన్ని విషయాలు అల్లరి చేయడానికి కొత్తదనం కావాలిగా. సేమ్ చేయలేరు. మీరు ఏదైనా రాయాలి చదవాలి అనుకోండి, సేమ్ చదువుతారు, సేమ్ రాస్తారు. సో మీలో థాట్ ప్రాసెస్ పెరగదు, క్రియేటివిటీ పెరగదు. అయితే ఈ పిల్లల్లో రకరకాలుగా చేయాలి కాబట్టి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానివల్ల వీళ్ళకి మెమరీ బాగా పెరుగుతూ ఉంటుంది, మెదడు బాగా పెరుగుతుంది అంటూ ఉంటారు. అందుకని సేమ్ అల్లరి చేయకూడదు, కొత్త అల్లర్లు చేయాలి. మన కృష్ణ పరమాత్ముడు సేమ్ అల్లరి చేసేవాళ్ళు. ఏంటి అది? వెన్న దొంగలించడం. ఎప్పుడు చక్కగా పాడి పంట. ఆయన రాగానే కృష్ణ పరమాత్ముడు వేపల్లకి వస్తున్నాడు అనగానే మహాలక్ష్మి అక్కడ వచ్చి కూర్చుందిట. కృష్ణుడు ఫ్లూట్ ఊదితే చాలు, అంటే ఆయన మురళీవాదముతోటే పాలు ధారగా కారిపోయాయి. అమ్మవారు గోదాదేవి చెప్తూ ఉంటుంది ఒక పాసురంలో, ఏంటి అక్కడ పాలు ఎవరు పిండేవాళ్ళు కాదు, ఆ పాలని ఎలా స్టోర్ చేయాలో కూడా అర్థమయ్యేది కాదు, అంత ధారగా పాలు కారి అక్కడ నేల అంతా తడిసిపోయి బురద అయిపోయింది. ఆ బురదకి ఎవరు వెళ్ళినా కూడా జారి పడిపోతారట. అలా ఉండేదిట, అంత పాలు కారేవిట. అలాంటి పాలు ఇచ్చే ఆవులున్న పంట నందుడు సొంతమైతే ఆ పాలని వీళ్ళ ఉత్పత్తుల్ని అమ్మడానికి వీళ్ళకి వచ్చే లక్ష్మీ సంపద కూడా విశేషంగా ఉండేదిట అని గోదాదేవి ఒక పాశ్రంలో చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు గోవుల్ని మేపడానికి వీళ్ళంతా తీసుకెళ్తూ ఉంటే ఈ సంక్రాంతి సమయంలో
భోగి రోజున అందరూ ఇంద్ర పూజని చేసేవాళ్ళు. మనం కూడా భోగి రోజున ఇంద్ర పూజ చేయాలి. అయితే ఈ ఇంద్రుడి యొక్క పూజ ఎందుకు అనంటే గనక అమ్మవారు తిరుపతిలో ఒక పాసురంలో అంటుందన్నమాట, సంవత్సరానికి 3 కాలాలు సరియైన వర్షం పడితే రైతు బాగుంటాడు, దేశం బాగుంటుంది. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని అన్నపూర్ణని కోరుకున్నప్పుడు ఏమని కోరుకుంటారు, నాకు అన్నం పెట్టు అని కోరుకోకుండా సమస్త భూమండలంలో ఉన్న ప్రతి జీవరాశికి భోజనం పెట్టు, నీవు నాకు తల్లివైతే పరమేశ్వరుడు నాకు తండ్రి అయితే అందరికీ భోజనం పెట్టమ్మా అని అంటారు. అందరికీ భోజనం పెట్టు అని అంటే ఏంటి, అందుకనే సాధులు సిద్ధులు వీళ్ళంతా కోరుకునేది ఏంటి, ఎప్పుడూ అందరికీ భోజనం దొరకాలి అని కోరుకుంటారు. మనం అష్టోత్తరం చేస్తాం, 108 నామాలతోటి అష్టోత్తర శతనామ స్తోత్రాలు చేస్తూ ఉంటాం. మనకున్నది 27 నక్షత్రాలు, ఒక్కొక్క దానికి 4 పాదాలు. 4 పాదాలు అన్నీ ఇంటూ మొత్తం 27 నక్షత్రాలు వేసుకున్నాం అనుకోండి, 108 వస్తుంది. ఈ 108 నామాలతోటి అర్చన చేస్తున్నామంటే సమస్త భూమండలం ఉన్న ప్రతి మానవాళికి గురించి మంచి జరగాలి, క్షేమం జరగాలి అని మనం ఆరాధన చేస్తున్నట్టు. అయితే అలాగే అందరికీ మంచి జరగాలి, గోవర్ధనంలో వీళ్ళకి చక్కగా మంచి పాలు పడాలి, వానలు పడాలి. వానలు ఎందుకు వీళ్ళకి, వీళ్ళు ఏమైనా పంట పండిస్తున్నారా అంటే పచ్చిక బయళ్ళు బాగా పచ్చగా ఉంటే ఆవులు చక్కగా మేత మేసి బాగా పాలిస్తాయి కాబట్టి మంచి గడ్డి రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంద్రుడి యొక్క పూజలు చేసి ఇంద్రుడికి పులగం నివేదన చేసి ఇంద్రుడి ఆరాధన చేసేవాళ్ళు. ఈ ఇంద్రుడి ఆరాధన చేసేటప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏమంటాడు, ఇంద్రుడికి బాగా గర్వం పెరిగింది కాబట్టి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచే సమయం వచ్చింది కాబట్టి ఈయన గర్వాన్ని అనచాలంటే ఈయన ఏం చేయాలి, ఈయన వెంటనే ఇంద్రుడు పూజ వద్దు. ఎందుకు మనకి ఇంద్రుడు ఎందుకు, మనకి వానలు ఎందుకు, మనకి వానలతో అవసరం ఏముంది, మనం పాడి పంట పండించట్లేదు కదా, మనకి పాడుంది పంట అక్కర్లేదు కదా, గడ్డి ఉంటే చాలు, గడ్డి ఎక్కడైనా మొలుస్తుంది, ఆవులు వెళ్ళి తినేస్తాయి. అయితే మనకి బాగా గడ్డి ఇచ్చేది ఎవరు, గోవర్ధనగిరి గడ్డి ఇస్తుంది కాబట్టి బాగా గడ్డి గోవర్ధనగిరి ఇస్తుంది కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజ చేద్దాము. అందుకని ఈ గోవర్ధన పర్వతాన్ని ఎక్కి చక్కగా పైకి వెళ్ళి దానికి పూజలు చేసుకుని దాన్ని ఆరాధన చేద్దాము. అదే మనకి లక్ష్మి, అదే మనకి ఇంద్రుడు, అదే సర్వదేవతా సమూహము, ఎందుకంటే మన ఆవులు బాగున్నాయి కాబట్టి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. సరే అందరూ కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అది చేస్తారు కదా. అందుకని గోకుల వాసులు కూడా వెళ్ళి గోవర్ధన పూజ చేస్తాడు. ఇంద్రుడికి ఈ విషయం తెలుస్తుంది, నాకు ఈసారి వీళ్ళు పూజ చేయలేదు, అహంకరిస్తాడు. అహంకారంతో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి 7 రకాల మేఘాలని పంపిస్తాడట. ఈ రకరకాల మేఘాలతోటి వీళ్ళని రకరకాలుగా హింసిస్తాడు. అప్పుడు ఈ వ్రజవాసులందరూ కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి పరమాత్ముడితో నివేదించుకుంటారు, స్వామి ఏంటి ఈ పరిస్థితి, నువ్వేమో చెయ్యొద్దన్నావు, చెయ్యకపోతేనేమో ఈయన ఇలా వాయించేస్తున్నాడు, నువ్వేమో మమ్మల్ని రక్షించట్లేదు అని. వెంటనే ఆయన తన చిటికిన వేలుతోటి గోవర్ధనగిరిని ఎత్తి 7 రోజులు వాళ్ళందరికీ శరణు ఇస్తాడట, పశువులతో సహా అందరికీ. ఈయన ఎన్ని రోజులు ఏం చేసినా కూడా ఇక్కడ ఏమీ అవ్వటం లేదు. ఏంటి అని చెప్పి ఇంద్రుడు తన దివ్య దృష్టితో చూస్తే అశరీరవాణి చెప్తుంది, ఎవరితో నువ్వు వైరం పెట్టుకున్నావు, పెట్టుకున్నది ఆ శ్రీహరితోటి, వెళ్ళి ఆయన శరణాగతి చొచ్చు అని. అందుకని ఇవాల్టి రోజున ఆయన అహంకారాన్ని వీడి పరమాత్ముని ఆశ్రయించి ఆ పరమాత్ముని యొక్క పాదాలతోటి కడిగి ఎక్కడి నుంచి ఐరావతం తీసుకొచ్చి ఐరావతంతో తెచ్చిన అమృత జలాలతోటి ఆయన అభిషేకం చేసి ఆయనకి సింహాసనం ఇచ్చి, ఆ సింహాసనం కూడా ఎక్కడిది, ఎవ్వరూ ఆసనం తీసుకున్న సింహాసనం అయి ఉండకూడదు పరమాత్ముడు. చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో వాడిన వస్తువుల్ని మళ్ళీ దేవుడి గుడిలో కూడా పెట్టేసేసి వాడుతూ ఉంటారు దేవుడి గదిలో. అలా కాకుండా పరమాత్ముడికి మనం ఏదైనా నివేదన చేసే పళ్ళాలు కానీ, వారికి ఇచ్చే ఆసనాలు కానీ, వారికి వేసే చిన్న చిన్న సింహాసనాలు కానీ మనం వాడేవి అయ్యి ఉండకూడదు, మనం కూర్చున్నవి అయి ఉండకూడదు. అవన్నీ పరమాత్మ కోసమే చేయించినవి అయి ఉండాలి. అందుకని అది స్వర్గం నుంచి ఆయన ఆసనం వస్తుందిట, ఆ ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం చేస్తాడు. ఆ వ్రజవాసులు అందరూ ఇంద్రుడు చేసిన ఆ పట్టాభిషేకాన్ని, ఆ శరణాగతిని సురభి వచ్చి పాలతోటి అభిషేకం చేస్తుంది పరమాత్ముడిని. అందుకని ఇంతటి పెద్ద భోగమైన విషయం, భోగ్యమైన విషయం అందరూ చూశారు కాబట్టి దీన్ని భోగి అని కూడా అన్నారు. అందుకని ఈ రోజున గోవర్ధనగిరిని అలాగే కృష్ణ పరమాత్మని ఈ ఘట్టాన్ని గనక తలుచుకున్నా, విన్నా, చదివినా వీరందరికీ అనేక భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయట. తర్వాత ఇవాల్టి రోజున మళ్ళీ ఇంద్రుడికి
ఆయన వరమిచ్చారు ఏంటి అని అంటే గనక యథాతథంగా భోగి నాడు నీ పూజలు జరుగుతాయి. ఎవరెవరైతే నీ పూజలు చేస్తారో ఆ దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి అక్కడ వర్షం సవ్యంగా సాగి సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఆయనకి వరాన్ని అనుగ్రహిస్తారు. అలాంటి రోజు అన్నమాట ఇది భోగి. మా భోగి పండుగ జరుపుకోవటంలో పరమార్థం ఏమిటి, అసలు భోగి పండుగను మన సంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలి, ఈరోజు పరమాత్మను ఏ విధంగా ఆరాధించాలి, చక్కని వివరణనిచ్చారమ్మా. ధన్యవాదములు మీకు. నమస్కారం తల్లి. ఇదండి ఇవాల్టి భోగ్యదాత భోగి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.